నేను జోకట్ ఎందుకు స్టార్ట్ చేశానో ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పాను. చూడకపోతే ఒకసారి చూడండి. కింద లింక్ పెడతాను. బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు నేనేదో సమాజాన్ని ఉద్ధరించడానికి, సమాజాన్ని బాగు చేసేయడానికి స్టార్ట్ చేస్తున్నాను అన్నట్టు ఫీల్ అయ్యేవాడిని. కానీ ఎప్పుడు ప్రాఫిట్స్ గురించి ఆలోచించలేదు. కానీ అదే ఈరోజు జోకట్ కొంప ముంచింది. ఎందుకంటే నేను బిజినెస్ యొక్క ఫండమెంటల్ రూల్‌ని మిస్ చేశాను. నేను కామర్స్ అండ్ ఎకనామిక్స్‌కి టీచింగ్ చేసే రోజుల్లో నా స్టూడెంట్స్‌కి కామర్స్ క్లాసెస్‌లో ఎప్పుడు ఒకటే ఫండమెంటల్ రూల్ చెప్పేవాడిని. అదేంటంటే ప్రాఫిట్స్ ఆర్ మ్యాండేటరీ ఫర్ ఎనీ బిజినెస్. అంటే ఏ బిజినెస్‌కైనా ప్రాఫిట్స్ అనేవి కంపల్సరీ. ఎందుకు? బికాజ్ రిస్క్ అండ్ అన్‌సర్టెనిటీ ఆర్ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ బిజినెస్. ఒక వ్యాపారంలో రిస్క్ అనేది ఎప్పుడూ ఉంటది. సో, రిస్క్ అనేది ఎప్పుడూ ఉంటది కాబట్టి, ఆ రిస్క్‌ని తట్టుకొని లాంగ్ రన్‌లో బిజినెస్ సర్వైవ్ అవ్వాలంటే ప్రాఫిట్స్ అనేవి మ్యాండేటరీ. సో, ఫర్ ఎనీ బిజినెస్ ద మెయిన్ మోటివ్ ఈజ్ టు మేక్ ప్రాఫిట్స్. కానీ నేను ఆ ఫండమెంటల్ రూల్‌ని నా స్టూడెంట్స్‌కి అయితే క్లాసెస్‌లో చెప్పాను గానీ, రియల్ లైఫ్‌లో నేను బిజినెస్ పెట్టినప్పుడు మాత్రం ఆ ఫండమెంటల్ రూల్‌ని పక్కన పెట్టేసి, నేనేదో సమాజానికి సేవ చేయడానికే పుట్టినట్టుగా ఫీల్ అయిపోయి ఎమోషనల్ డెసిషన్స్ ఎక్కువ తీసుకునేవాడిని. సో, దానివల్ల ఏమైందంటే నాకు చాలా లాస్ వచ్చింది. లాస్ వచ్చినప్పుడు ఆ లాస్‌ని భరించి ముందుకెళ్ళటానికి కావాల్సినంత ప్రాఫిట్స్ బిజినెస్‌లో లేవు. ఎందుకంటే నేను ఎప్పుడు యూనిట్ ఎకనామిక్స్‌లో కూడా అది నాకు ఎంతకొస్తుంది అంతకే కస్టమర్‌కి ఇద్దాము అన్నట్టు ఆలోచించాను తప్ప, అందులో నాకెంత ప్రాఫిట్ మిగులుతదని ఎప్పుడు ప్రాఫిట్ యాడ్ చేసుకొని ఎప్పుడు బిజినెస్ చేయలేదు. దానివల్ల ఏమయ్యేదంటే ఎప్పుడైనా ఒక రిటర్న్ వచ్చినా, ఎప్పుడైనా ఒక కస్టమర్ ఆర్డర్ మిడిల్‌లో క్యాన్సిల్ చేసినా, ఆ డెలివరీ పర్సన్‌కి ఇవ్వాల్సిన డబ్బులు గానీ, లేదంటే రెస్టారెంట్ వాడు ఆ ఐటెమ్ వెనక్కి తీసుకోకపోతే దానివల్ల వచ్చిన లాస్ గానీ, ఇవన్నీ నా సొంత జోబులోంచి పెట్టాల్సొచ్చేది. ఇలా తెలియకుండానే నా సొంత జోబులోంచి చాలా డబ్బులు పెట్టాల్సొచ్చింది. అది ఔట్ ఆఫ్ లిమిట్ ఎళ్ళిపోయింది. సో, అందువల్ల ఈ ఫైనాన్సెస్ ఫిక్స్ చేయడానికి కొద్ది రోజులు ఆపాం తప్ప, జోకట్ బిజినెస్ మోడల్‌లో ఎలాంటి తప్పు లేదు.